మౌనమేల నోయి అని మనం ఇంతకుముందు ఒక వీడియో చేసాం. చాలా మంచి స్పందన పేరెంట్స్ నుంచి వచ్చింది. ఏమిటి కారణం వల్ల పేరెంట్స్ మార్కెట్లో గత సంవత్సరంతో పోల్చినప్పుడు ఎక్కువగా అడ్మిషన్లు, మేనేజ్మెంట్ అడ్మిషన్లు పర్టికులర్గా కాలేజీకి రావట్లేదు అనే పాయింట్ మీద వీడియో చేశాం. 2 వర్గాలుగా విడిపోయినటువంటి పేరెంట్స్, ఇప్పుడు 2 రకాలైనటువంటి పేరెంట్స్ 3-4 రకాల వాదనలు ఉన్నాయి. యాక్చువల్గా మనం ఈరోజు వచ్చేసి ఒక పేరెంట్ ఆలోచించే విధానంలో మనకు తెలిసినటువంటి స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ 2 రకాల మనుషులు కనిపిస్తూ ఉంటారు. కొంతమంది అదిగో పులి అంటే అదిగో మేక అని చెప్పేసి, అంటే చిన్నదానికి పెద్దదానికి భయపడిపోతూ ఉంటారు. వీళ్ళని పెస్సిమిస్టులు అంటారు, అంటే నిరాశావాదులు. కొంతమంది ఉప్పినొచ్చి మొత్తం కొట్టుకోబోతున్నా ఏం కాదులే చల్తా హై అనేటువంటి ఆశావాద దృక్పథంతో ఉండేటువంటి పేరెంట్స్ కూడా మనకి మార్కెట్లో కనిపిస్తూ ఉంటారు. ఒక పేరెంట్ అడ్మిషన్ తీసుకోవాలి అని ఆలోచన చేసినప్పుడు ఆప్టిమిస్టిక్ పేరెంట్ ఏ రకంగా ఆలోచిస్తాడు అనేది కొన్ని పాయింట్స్ మనం చూద్దాం. ఆప్టిమిస్టిక్ పేరెంట్ ఏ రకంగా ఆలోచిస్తాడు? ఈయన్నే ఆశావాది. ఆశావాది అంటే ఏం జరిగినా ఆల్ ఈజ్ వెల్ అని తనకు చెప్పుకునేటువంటి మనిషి అనమాట. ఈయనేం ఆలోచిస్తాడంటే, ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద ప్రపంచం, మనం చూడనటువంటి రెసిషన్ లేదు, తొక్కలేదు. సప్పుడు కాకుండా మనకు ఉన్నటువంటి బడ్జెట్ని బట్టి కాలేజీలో మేనేజ్మెంట్ సీట్ తీసుకుందాం, లేకపోతే మనకు మంచి ర్యాంక్ వచ్చుంటే మనం కౌన్సిలింగ్లో పోయేసి సిఎస్సి సీట్ తీసుకొని నార్మల్గా అందరితోటే వెళ్దాం. ఇట్లా ఆలోచన చేస్తాడనమాట. రెండో పాయింట్, ఈయన ఏం ఆలోచన చేస్తాడంటే, చాదస్తం కాకపోతే సిఎస్సి ఎక్కడైనా పడిపోద్దా? 20 ఏళ్ళ నుంచి నేను చూడలే, ఎంతమంది ఎంత మంచిగా డెవలప్ అయ్యారు, ఎంత బాగున్నారు, కార్లు కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, ఆస్తులు కొనుక్కున్నారు, మంచి పోరిని తీసుకొచ్చి పెళ్లి చేసిండు వాళ్ళ అమ్మ నాయన. వాడు ఏకదం ఫస్ట్ క్లాస్ ఉన్నాడు. అరే సిఎస్సి పడిపోయింది అంటావు ఏంద్రా అవలాగా అని చెప్పేసి పక్కన వాడు ఎవరైనా దోస్తుగాడు చెప్తే ఆడనే 4 మాటలు అని చెప్పేసి వీడు ఒక ప్యాటర్న్ ఆశావాద దృక్పథంతో సిఎస్సి వైపుకి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు.